పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇవాళ సాయంత్రం లోకేష్ ను ఉండవల్లి నివాసంలో కలవబోతున్నారు. ఇప్పటికే 2 సార్లు చంద్రబాబును పార్థసారథి కలిశారు. పార్థసారథి టీడీపీలోకి చేరుతారని ప్రచారం జరుగుతున్నా ఇంకా ఆయన చేరికపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పెనమలూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలంటూ పార్థసారథి పట్టుబడుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం న్యూజివీడ్ టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. వైసీపీ నుంచి పెనమలూరులో బీసీ అభ్యర్థి జోగు రమేష్ ను బరిలో ఉండడంతో అక్కడ బీసీ అభ్యర్థి అయిన తనకే సీట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఆయన టికెట్ టీడీపీలో చేరికపై లోకేష్ ను కలిసిన అనంతరం ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయంగా కనిపిస్తుంది. ఈ నెల 21వ తారీఖున ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో కూడా 2 దశల్లో ఆయన చర్చలు జరిపారు. అయితే సీటు ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ సీటు ఇవ్వాలనే అంశంపై టీడీపీలో ఒక స్పష్టత లేనట్టుగా మనకి తెలుస్తుంది. టీడీపీ ఏదైతే నారా లోకేష్ ని సాయంత్రం పార్థసారథి కలిసిన తర్వాత సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పార్థసారథి పార్టీ పెద్దలతో కావచ్చు చంద్రబాబుతో చర్చలు జరిపారు. చేరికకు ఎటువంటి అభ్యంతరం లేదు. 21వ తారీఖున ఆయన చేరబోతున్నారు. అయితే సీటు విషయంలో మాత్రం కొంత క్లారిటీ కావాలని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది టీడీపీలో. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గం టీడీపీకి మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో నూజివీడు సీటుని పార్థసారథి కేటాయించాలని భావించారో ఈ ప్రతిపాదన కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే అక్కడ ఎవరైతే నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు అని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీ క్యాండిడేట్ గా ఉన్నారు. గత 2 సార్లుగా కూడా ఆయన ఓడిపోతున్నారు అక్కడ. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పోటీ చేయాలని పార్థసారథిని కోరినప్పటికీ పార్థసారథి మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన కోసం ఇంకో బలహీన వర్గాల వ్యక్తిని తప్పించారనే అపవాదం వస్తుంది, అది తనకి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి పార్థసారథి చెప్తున్నారు. అదేవిధంగా పెనమలూరులో కూడా వైసీపీ నుంచి బీసీ ఏదైతే మంత్రి జోగి రమేష్ కేటాయించారు కాబట్టి తాను పోటీ చేయడమే కరెక్ట్, ఇది అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా పెనమలూరుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని కూడా ఇక్కడ పార్థసారథి గుర్తు చేస్తున్నారు. ఇదైతే పార్టీ హైకమాండ్ మాత్రం కొంచెం కీలకంగా చర్చిస్తుంది. అంటే ముద్రపోయిన వెంకటేశ్వరరావుని అక్కడ 2 చోట్ల కూడా యాదవ్ సామాజిక వర్గం అవుతుంది కాబట్టి ఎట్లా దీన్ని అడ్జస్ట్ చేయాలి, ఒకవేళ పార్థసారథి పోనంటే పెనమలూరే ఇస్తే మరి అక్కడ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక రకమైన ఆలోచన చేస్తుంది. మరోవైపు కృష్ణా జిల్లాలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి టచ్ లోకి వచ్చారని చెప్తున్నారు. ఏదైనా వారు కూడా ఈ సాయంత్రం లోపు నారా లోకేష్ ని కలుస్తారని చెప్తున్నారు. వారందరికి కూడా అకామిడేషన్ ఇవ్వటం అంటే ఏ విధంగా వారిని సర్దుబాటు చేయాలి, సీట్ల సర్దుబాటు చేయాలని కూడా టీడీపీ కొంత ఆలోచన చేస్తుంది. నారా లోకేష్ పార్థసారథితో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది. మిగిలిన వారు ఎవరెవరు వస్తున్నారు, వారి సీట్ల కేటాయింపుకు సంబంధించి కూడా అంతర్గతంగా అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు అయితే పార్థసారథి వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. నారా లోకేష్ ని కలిసిన తర్వాత ఏదైతే పార్థసారథి సీటు పెనమలూరా లేక నూజివీడా అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీరాణి, అలాగే రవిచంద్, పార్థసారథి చంద్రబాబుని ఇప్పటికే 2 సార్లు కలిశారు, ఎలాంటి క్లారిటీ రాలేదు. అలా అటువైపు మరోవైపు చూసుకుంటే కనుక పార్థసారథి ఈ నెలాఖరులోగా టీడీపీలో జాయిన్ అవుతారనే వార్త వినిపిస్తోంది. వాస్తవం ఎంత? అంటే 21వ తారీఖున పార్థసారథి ఒక మంచి రోజు చూసుకున్నారు, ఆ రోజు చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి పార్థసారథి లేడు అనే నిర్ధారించుకున్న తర్వాత ఆ సీటుని జోగి రమేష్ కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆప్షన్ అయితే ఆయన కోల్పోయారు. వైసీపీలో ఉండే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఆయన కూడా స్పష్టం చేశారు, టీడీపీలోకి చేరని తప్పని పరిస్థితుంది. అయితే సీటు విషయంలో కొంత పట్టువిడుపులు అయితే అధిష్టాన వర్గంలో కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పార్థసారథి జిల్లా మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనుచరులుగా గణం కలిగి ఉన్నారు. యాదవ్ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ఏదైతే ఆ సామాజిక వర్గం కొంత టీడీపీకి అయితే 2019 నుంచి కొంత టీడీపీకి కొంత గ్రిప్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆ సామాజిక వర్గంలో పార్థసారథి చేరిక ద్వారా ఆ వర్గాన్ని మరలా దగ్గర చేసుకోవచ్చని చంద్రబాబు పార్థసారథి వైపు మొగ్గు చూపారు. అందువల్ల సీటు విషయంలో పెద్ద ఇబ్బంది లేదు. పార్థసారథి కనుక గట్టిగా పట్టుబడితే ఏదైతే పెనమలూరు సీటు ఇవ్వక తప్పని పరిస్థితి అయితే టీడీపీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సాయంత్రం లోకేష్ తో మాట్లాడిన తర్వాత ఒకవేళ పార్థసారథికి నచ్చజెప్పి నూజివీడుకు ఒప్పిస్తారా లేదా పార్థసారథిని తన పట్టి పెనమలూరు సాధిస్తారనేది ఈ రాత్రికి గానీ తేలే అవకాశం లేదు. థాంక్యూ రవిచంద్.